ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. టెస్టులు, వన్డేలు అంటూ మెల్లగా సాగుతున్న క్రికెట్లో సునామీ తీసుకొచ్చి ఆటను బిజినెస్గా ఎలా మార్చాలో చూపించింది. ఐపీఎల్ అంటే ధనాధన్ మ్యాచ్లు, పరుగుల వర్షం, ఉత్కంఠ రేపే పోరు మాత్రమే కాదు, కాసుల వరద అని చాటింది. యావత్ క్రికెట్ ప్రపంచం ముందు బీసీసీఐని పెద్దన్నగా నిలబెట్టింది. ఇక ఐపీఎల్ 2008లో 8 జట్లతో ప్రారంభమైన ఐపీఎల్ 10 జట్లకు విస్తరించింది. ఇక ఐపీఎల్ వల్ల ఎంతోమంది ఆటగాళ్ళు కోటీశ్వరులయ్యారు. ఇక ఈ రిచ్ క్యాష్ లీగ్ బీసీసీఐకి కాసుల పంట పండిస్తున్న ఫ్రాంచైజీలకి నష్టం తెస్తుందా, లాభం తీసుకొస్తుందా? అసలు ఫ్రాంచైజీలకి ఆదాయం ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఐపీఎల్కు ప్రధానంగా వచ్చే ఆదాయం ఏంటంటే మీడియా హక్కులు. అవును, టీవీ రైట్స్, అదేవిధంగా డిజిటల్ రైట్స్ ద్వారానే 60 నుంచి 70% ఆదాయం అటు బీసీసీఐకి కానీ ఇటు ఫ్రాంచైజీలకు కానీ ఐపీఎల్ ద్వారా వస్తుంది. ఇక ఈ సీజన్కి మొత్తం 5 ఏళ్లకు గాను 2023 నుంచి 2028 వరకు డిజిటల్ రైట్స్ ద్వారా బీసీసీఐకి 43,390 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో స్టార్ స్పోర్ట్స్ ఏదైతుందో టీవీ ద్వారా స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కులను 23,000 కోట్లకు స్టార్ స్పోర్ట్స్ కొంటే 2023 నుంచి 2028 వరకు 5 ఏళ్లకు గాను టీవీ రైట్స్ని స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ స్టార్ స్పోర్ట్స్ 5 ఏళ్ల కాలానికి 23,390 కోట్లకు అటు ఐపీఎల్ టీవీ రైట్స్ని అయితే కొనుగోలు చేసింది. ఇక ఈ స్టార్ స్పోర్ట్స్ తర్వాత డిజిటల్ రైట్స్ని అయితే జియో హాట్స్టార్, ఇక డిజిటల్ హక్కులను 5 ఏళ్లకు గాను రిలయన్స్కి చెందిన వయోకామ్ కొనుగోలు చేసింది. ఈ వయోకామ్ 20,500 కోట్లకైతే టోటల్గా 5 ఏళ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్ను కొనుగోలు చేసింది. అంటే టోటల్గా మొత్తంగా కలుపుకుంటే ఇతరత్ర వాటితో కలుపుకుంటే 48,000 కోట్లకు సంబంధించి మీడియా హక్కులను ఈ 2 సంస్థలు అయితే కొనుగోలు చేశాయి. ఇక ఈ ఆదాయమే ఎక్కువగా చెప్పుకోవచ్చు. మేజర్ వాటా అటు బీసీసీఐకి కానీ ఫ్రాంచైజీకి కానీ ఏదైనా ఐపీఎల్ ఇన్కమ్ ఏదైతుందో అందులో మేజర్ వాటాకి సంబంధించి ఈ మీడియా రైట్సే అని చెప్పొచ్చు. అందులో ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ సీజన్కి సంబంధించి 5 ఏళ్లకు గాను అటు 23,000 కోట్లకు టీవీ రైట్స్ను స్టార్ స్పోర్ట్స్ కొంటే, అదేవిధంగా 20,500 కోట్లకు డిజిటల్ రైట్స్ను హాట్ స్టార్ కొనుగోలు చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం హాట్స్టార్తో జియో జత కట్టింది కాబట్టి రిలయన్స్ చెందిన అటు వయోకామ్ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్గా వయోకామ్ ఈ డిజిటల్ రైట్స్ని అయితే కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన జియో హాట్స్టార్లో మనం డైలీ ప్రత్యక్షంగా మ్యాచ్లు అయితే చూడగలుగుతున్నాం. ఇక వీటికి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఈ జియో హాట్స్టార్స్ కానీ లేదంటే స్టార్ స్పోర్ట్స్కి కానీ వీటికి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇవి అంతగా రేట్లు పెట్టి ఎలా కొంటాయి? అటు ఐపీఎల్ రైట్స్నే కాకుండా ఇతరత్ర మిగతా సిరీస్లు జరిగినప్పుడు కూడా వీటికి ఆదాయం ఎలా వస్తుంది? అంతగా ఆదాయం అంత డబ్బును ఎలా పెట్టి కొనుగోలు చేస్తాయంటే కేవలం వీటికి వచ్చే ఆదాయం అయితే కేవలం యాడ్స్ రూపంలోనే వస్తాయి. ముఖ్యంగా టీవీలో చూసుకుంటే ఓవర్కు అటు టీవీలో కానీ డిజిటల్లో కానీ ప్రతి ఓవర్కు ఒక కొద్ది సెకండ్ల పాటు యాడ్ ఉంటుంది. ఈ యాడ్లో 10 సెకండ్లకు గాను 15 లక్షలను వరకు కూడా ఈ సంస్థలు వసూలు చేస్తాయి. ఇక డిజిటల్లో చూసుకుంటే ప్రస్తుతం జియో హాట్స్టార్ 20 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 10 సెకండ్ల యాడ్కు అంతలా వసూలు చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే జియో హాట్స్టార్ ఈ ఏడాది 6,000 నుంచి 7,000 కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ 2025 ఐపీఎల్ సీజన్లో మాత్రమే జియో హాట్స్టార్ అటు రిలయన్స్కి సంబంధించిన జియో హాట్స్టార్ 6,000 నుంచి 7,000 కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ యాడ్స్ పరంగానే ఈ యాడ్స్ అయితే ఇవి ఏవైతే 20,500 కోట్ల కొనుగోలు చేసినాయో అంతకు డబల్గా వీటికి ఆదాయం వస్తుందని చెప్పేసి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక మీడియా హక్కుల తర్వాత ఫ్రాంచైజీలకు ఇంకా ఏ మార్గాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీడియా హక్కుల తర్వాత నెక్స్ట్ ఎక్కువగా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది టైటిల్ స్పాన్సర్షిప్. ప్రస్తుతం మనం టాటా ఐపీఎల్ అని వినే ఉంటాం. టాటా ఈ 5 ఏళ్లకు గాను 2023 నుంచి 2028 వరకు ఈ 5 ఏళ్ల కాలాన్ని కూడా ప్రతి ఏడాది 439 కోట్లకు
ఈ టైటిల్ స్పాన్సర్షిప్ని అయితే దక్కించుకుంది. ఇక ఇంతకంటే ముందు మనం 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మీరు వినొచ్చు డిఎల్ఎఫ్ ఐపీఎల్. అప్పుడు డిఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్షిప్గా ఉండేది. డిఎల్ఎఫ్ తర్వాత మనం వివో కానీ ఇతర మరొక సంస్థలు కూడా అప్పుడు టైటిల్ స్పాన్సర్షిప్ చేశాయి. ఇక ఆ తర్వాత వరుసగా గత 2 సీజన్ల నుంచి కూడా టాటా సంస్థ టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మొత్తం ప్రతి ఏడాది 439 కోట్లను మాత్రం ఈ టాటా ఐపీఎల్ అటు బీసీసీఐకి చెల్లిస్తుంది. ఇక ఈ టైటిల్ స్పాన్సర్షిప్తో పాటు మీడియా హక్కులు ఇవి రెండు కూడా బీసీసీఐకే చెల్లిస్తే మళ్ళీ ఫ్రాంచైజీలకు అమౌంట్ ఎలా వెళ్తాయి? ఇక మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వచ్చిన 48,000 కోట్ల ఆదాయం బీసీసీఐకి వెళ్తే ఫ్రాంచైజీలకు అందులో ఏం వస్తుంది, అందులో లాభం ఏంటి అనే డౌట్లు రావచ్చు. అయితే మొత్తం 48,000 కోట్లు బీసీసీఐ మీడియా హక్కుల ద్వారా అర్జిస్తే దాంట్లో 50% తన వద్దే ఉంచుకొని మిగతా 45% ఏదైతే 50%లో 45% ఫ్రాంచైజీలకి సమానంగా పంచుతుంది. ఇక మిగతా 5% అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైజ్ మనీ కింద జట్లకు మళ్ళీ క్రికెట్ టీమ్స్ అయితే ఏవైతే ఉందో టీమ్స్కి అందజేస్తాయి. అంటే మొత్తం 100%గా మనం చూసుకుంటే 48,000 కోట్లలో అందులో 45% ఫ్రాంచైజీలోకి పంచుతుంది. అదేవిధంగా మిగతా 5% మాత్రం ప్రైజ్ మనీగా టీంలకు అందజేస్తుంది. ఇక ఆ 50% ఇన్కమ్ ఏదైతే ఉందో అది బీసీసీఐ వద్దనే ఉంచుకుంటుంది. ఇక ఈ మీడియా హక్కుల తర్వాత మనం ప్రధానంగా ఐపీఎల్ పరంగా అటు బీసీసీఐకి వచ్చే టైటిల్ స్పాన్సర్షిప్, ఆ టైటిల్ స్పాన్సర్షిప్ గురించి మనం చూస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టాటా ఐపీఎల్ వినే ఉండవచ్చు. గత 2 సీజన్లుగా టాటా ఐపీఎల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. టాటా ఇక్కడ టైటిల్ స్పాన్సర్షిప్గా వ్యవహరిస్తుంది. 2008లో మీరు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు డిఎల్ఎఫ్ అనే సంస్థ టైటిల్ స్పాన్సర్షిప్గా వ్యవహరించింది. ఇక డిఎల్ఎఫ్ తర్వాత వివో వంటి సంస్థలు కూడా అటు టైటిల్ స్పాన్సర్షిప్గా వ్యవహరించాయి ఐపీఎల్కి. ఇక గత 2 ఏళ్లుగా అంటే 2023 నుంచి 2028 వరకు కూడా టాటా టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను టాటా సంస్థ దక్కించుకుంది. దీనికి గాను ఈ హక్కుల కోసం గాను బీసీసీఐకి టాటా సంస్థ 439 కోట్లు ప్రతి ఏడాది అంత అమౌంట్ని బీసీసీఐకి టాటా సంస్థ అందజేస్తుంది. అయితే ఈ అమౌంట్ని కూడా బీసీసీఐ అందులో 50% తన వద్ద ఉంచుకొని మిగతా 50% ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతుంది. ఇక ఓకే, మీడియా హక్కులు, ఆ తర్వాత టైటిల్ స్పాన్సర్షిప్. నెక్స్ట్ ఏ విధంగా ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తుంది చూద్దాం. మీడియా రైట్స్ అదేవిధంగా టైటిల్ స్పాన్సర్షిప్ తర్వాత ఐపీఎల్ అటు ఫ్రాంచైజీలకు అదేవిధంగా బీసీసీఐని పక్కన పెడితే ఫ్రాంచైజీలకు ప్రధానంగా వచ్చే ఆదాయం స్టేడియాల ద్వారా, టికెట్స్ సేలింగ్ ద్వారా. అది ఎలా అంటే ప్రతి జట్టు తన సొంత మైదానంలో, తన హోమ్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ తన సొంత మైదానంలో 7 మ్యాచ్లు ఆడుతుంది. ఈ 7 మ్యాచ్ల టికెట్లను కూడా ఆ సదరు ఫ్రాంచైజీ ఇప్పుడు ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఉప్పల్లో కానీ హైదరాబాద్లో మ్యాచ్లు జరిగితే దానికి సంబంధించిన టికెట్ల ద్వారా వచ్చే ఇన్కమ్ని ఎస్ఆర్హెచ్ మేజర్గా తీసుకుంటుంది. సుమారు 80% వరకు కూడా ఎస్ఆర్హెచ్ తీసుకుంటుంది. ఆ తర్వాత అందులో కొంత శాతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అదేవిధంగా బీసీసీఐకి కూడా అందజేస్తుంది. అంటే తర్వాత అటు టైటిల్ స్పాన్సర్షిప్, మీడియా రైట్స్ తర్వాత స్టేడియం టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకి ఎక్కువగా వచ్చే యావరేజ్గా మనం చూసుకుంటే 28 నుంచి 30 కోట్ల ఈ టికెట్ల ద్వారా వచ్చే అవకాశాలు అయితే ఫ్రాంచైజీలకు ఉంటాయి. ఇక ఈ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక ఆ తర్వాత మీడియా రైట్స్ అదేవిధంగా టైటిల్ స్పాన్సర్షిప్ అదేవిధంగా టికెట్ సేలింగ్, ఈ మూడింటి తర్వాత ఫ్రాంచైజీలకి 4వ మార్గంగా చెప్పుకోవచ్చు ఆదాయం. అది ఇక్కడ కనిపిస్తున్న ఈ జెర్సీ స్పాన్సర్షిప్ల నుంచి ఆ ఆదాయం అయితే వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి మనము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి చూసుకుంటే ఖతార్ ఎయిర్వేస్ ఇక్కడ ప్రధాన జెర్సీ స్పాన్సర్షిప్గా ఉంది. దాంతోపాటు బిర్లా ఎస్టేట్ వంటి చిన్న కూడా మనం చూస్తున్నాం స్పాన్సర్షిప్. అదేవిధంగా ఇటు ఎస్ఆర్హెచ్కు చూసుకుంటే డ్రీమ్ 11 ఉండగా కెంట్ నెక్స్ట్ మినీ స్పాన్సర్షిప్గా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక హీరో ఫిన్కాప్తో పాటు డ్రీమ్ 11 ఇక్కడ చూసుకుంటే ల్యూమినస్ ఆర్ఆర్కి వచ్చేసరికి ల్యూమినస్ కూడా ఇక్కడ లోగో స్పాన్సర్షిప్గా కూడా ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఇన్కమ్ను ఆర్జిస్తాయి. ఫ్రాంచైజీలకైతే ఇన్కమ్ అయితే వీటి ద్వారా కూడా వస్తుంది. వీటితో పాటు ఇప్పుడు క్రికెట్ స్టేడియాలకు సంబంధించి మ్యాచ్లు జరిగే సమయంలో అటు ఈ లోగోలతో పాటు జెర్సీలు అదేవిధంగా క్యాప్స్
అదేవిధంగా కీ చైన్స్ వంటి సేలింగ్ల ద్వారా కూడా వాళ్ళకి ఇన్కమ్ అయితే ప్రధానంగా వస్తుంది. అంటే మేజర్గా మనకు ఇందులో మీడియా రైట్సే మేజర్ కాగా ఆ తర్వాత టైటిల్ స్పాన్సర్షిప్ ఉంటుంది, ఆ తర్వాత టికెట్ల సేలింగ్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఈ జెర్సీల లోగోలు ఏవైతే స్పాన్సర్షిప్ ఉన్నాయో జెర్సీల లోగోలు వీటి ద్వారా కూడా ఫ్రాంచైజీలకు అయితే ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఈ జెర్సీలతో పాటు క్యాప్స్, కీ చైన్స్ వంటివి తమ లోగోతో అటు ఎస్ఆర్ఎస్ కానీ ఏ జట్లైనా సరే అవి సేలింగ్ చేస్తాయి. అలా కూడా ఇవి డబ్బును ఆర్జిస్తాయి. ఇక ఐపీఎల్లో ఫ్రాంచైజీలతో పాటు అసలు ఫ్రాంచైజీలకు మరొక మార్గం ఏదంటే ప్రైజ్ మనీ. ఈ ప్రైజ్ మనీ ద్వారా కూడా ఫ్రాంచైజీలకు అయితే కొంత అమౌంట్ అయితే వస్తుంది. అయితే మీడియా రైట్స్ లాగా అలా వచ్చినట్టు అంత అమౌంట్ కాకుండా కొంత అమౌంట్ మాత్రం ఈ ప్రైజ్ మనీ ద్వారానైతే అటు ఫ్రాంచైజీలకైతే లభిస్తుంది. ఇక ఐపీఎల్ విన్నర్కు ప్రతి ఏటా ఫ్రాంచైజీ ఏవైతే గెలుస్తుందో ఐపీఎల్ విన్నర్ టీం ఏదైతే ఉందో ప్రతి ఏటా బీసీసీఐ ఆ విన్నర్ టీంకి 20 కోట్ల ప్రైజ్ మనీ అయితే అందజేస్తుంది. ఇక ఓన్లీ విన్నర్ టీంకు మాత్రమే బీసీసీఐ మనీ ఇవ్వదు. ఇటు విన్నర్ టీంతో పాటు రన్నరప్గా నిలిచిన జట్టుకు 13 కోట్లు, అదేవిధంగా థర్డ్, ఫోర్త్ ప్లేస్లో ఉన్న జట్లకు 7 కోట్లు, అదేవిధంగా 6.5 కోట్ల డబ్బును అయితే ప్రైజ్ మనీని అయితే బీసీసీఐ ఆ టీంలకు అందజేస్తుంది. ఇక ఈ ప్రైజ్ మనీ ఏదైతే వచ్చిందో దాంట్లో ఒకవేళ 20 కోట్లు అయితే అమౌంట్ వస్తే 20 కోట్లలో 10 కోట్లు ఫ్రాంచైజీకి వెళ్తే 10 కోట్లు ఆ జట్టు సభ్యులకే వెళ్తుంది. అంటే వాళ్ళకు ఫ్రాంచైజీ ఏదైతే ఉందో అవి పంచుతుంది. దీనికి సంబంధించి అటు విన్నర్గా గెలిచిన టీంతో పాటు రన్నరప్కు 13 కోట్లు, అదేవిధంగా థర్డ్ ప్లేస్లో ఉన్న జట్టుకు 7 కోట్లు, ఇక ఫోర్త్ ప్లేస్లో ఉన్న నిలిచిన జట్టుకు 6.5 కోట్ల ప్రైజ్ మనీ అయితే ఈ జట్లు అయితే అందుకుంటాయి. ఇక ఈ మార్గాలు అయితే ఫ్రాంచైజీలకు మేజర్గా ఆదాయం వచ్చే మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీల ఖర్చు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. మనం అనుకున్నంత తక్కువ అయితే ఫ్రాంచైజీల జట్టు ఉండదు. ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన జట్టు ఆదాయంలో 35 నుంచి 40% మనీని కేవలం ఈ ఆటగాళ్ళ కొనుగోలుకే అవి వెచ్చిస్తాయి. సుమారు 120 కోట్లు పెట్టి ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ అయినా సరే 120 కోట్ల వరకు ఆటగాళ్ళ కొనుగోలుకు వెచ్చిస్తాయి. ఆ తర్వాత స్టేడియాల నిర్వహణ, వీళ్ళ రవాణా ఖర్చులు, హోటల్స్ స్టే వంటి మిగతా ఖర్చులు ఫ్రాంచైజీలు భరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటిని భర్తీ చేసుకోవడానికి, ఈ ఖర్చులన్నిటిని భర్తీ చేసుకోవడానికి అటు బీసీసీఐ వీళ్ళందరికీ అటు మీడియా రైట్స్లో మొత్తం 45% వాటాను ఫ్రాంచైజీలకు ఇస్తాయి. అదేవిధంగా అటు టైటిల్ స్పాన్సర్షిప్లోనూ ఫ్రాంచైజీలకి 50% మనీని సమానంగా పంచుతుంది. ఇక అదేవిధంగా ఫ్రాంచైజీలకు సంబంధించి టికెట్ల సేలింగ్ ద్వారా ఫ్రాంచైజీలు మొత్తం 7 మ్యాచ్లు తమ హోమ్ గ్రౌండ్లో ఆడతాయి. ఆ 7 మ్యాచ్ల టికెట్ల అమౌంట్ కూడా ఫ్రాంచైజీలకు వెళ్తాయి. అందులో కొంత మాత్రం ఆ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దానికి కొంత వెళ్తుంది, కొంత బీసీసీఐకి వెళ్తుంది. ఇక ఆ తర్వాత జెర్సీ లోగోస్, ఆ టీం ఏదైతే జెర్సీ వేసుకుంటుందో ఆ జెర్సీస్ పైన స్పాన్సర్షిప్ ఏది ఉంటుందో ఇప్పుడు ఎస్ఆర్ఎస్ చూసుకుంటే డ్రీమ్ 11 ఉంది, అదేవిధంగా ఆర్సీబీకి చూసుకుంటే ఖతార్ ఎయిర్వేస్ ఉంది. ఈ సంస్థల ద్వారా కూడా ఫ్రాంచైజీలు అమౌంట్ను ఆర్జిస్తాయి. అదేవిధంగా ఆ తర్వాత జెర్సీల అమ్మకంతో పాటు చిన్న కీ చైన్స్, లోగో కీ చైన్స్, అదేవిధంగా క్యాప్స్ ద్వారా ఆ సేలింగ్ చేసి కూడా అటు ఫ్రాంచైజీలు అమౌంట్ను ఆర్జిస్తాయి. అయితే అమౌంట్ ఆర్జించిన దాంట్లో మేజర్గా మాత్రం క్రికెటర్ల కొనుక్కోవడానికే పోతుంది అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ ఓకే, ఐపీఎల్ అటు బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంచే అమౌంట్, ఫ్రాంచైజీలు ఆర్జించే అమౌంట్ ఓకే. అసలు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంత? అంటే ఇప్పటి వరకు నేటి వరకు చూసుకుంటే 1,00,000 కోట్లు. అవును, ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 1,00,000 కోట్లు దాటింది. ఈ మార్కును గత సీజన్ 2024 ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 1,00,000 కోట్లకు కూడా పెరిగింది. అయితే ఈ 1,00,000 కోట్ల బ్రాండ్ వాల్యూ 2008లో అటు 2009 వరకు చూసుకుంటే 2009లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 17,000 కోట్లు. అంటే 17,000 కోట్ల నుంచి ఇప్పటి వరకు 2025కి వచ్చేసరికి 1,00,000 కోట్లకు, అంటే ఇంచుమించు అటు 2 బిలియన్ల నుంచి స్టార్ట్ అయితే 12 బిలియన్లకు కూడా ఐపీఎల్ చేరుకుంది, ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ చేరుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూలో మేజర్ జట్ల బ్రాండ్ వాల్యూ ఎంత అంటే అందులో మేజర్ జట్లు ఏవంటే ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, అటు చెన్నై సూపర్ కింగ్స్, అదేవిధంగా ఆర్సీబీ. ఇందులో కీలక ఆటగాళ్ళు ఉండడమే ఈ జట్ల బ్రాండ్ వాల్యూ అధికంగా ఉండడానికి కారణం అని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్లో అటు రోహిత్ శర్మ, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, బూమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ ఉండడంతో పాటు
ఆ జట్టు 5 సార్లు కూడా విజేతగా నిలిచింది. దాంతో ఆ జట్టు బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఓన్లీ ధోని పేరుతోనే ఆ జట్టు అధిక బ్రాండ్ వాల్యూని కలిగిందని చెప్పొచ్చు. ఇక ఆర్సీబీ టైటిల్ గెలవకున్నా అందులో కోహ్లీ, అదేవిధంగా గతంలో చూసుకుంటే డివిలియర్స్ ఉండే. ఈ స్టార్ ఆటగాళ్ళ పేరుతోటే ఆ బ్రాండ్ వాల్యూ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఇక మనం కోల్కతా నైట్ రైడర్స్కి వస్తే అది ఇప్పటికే గత సీజన్లోనూ అది కప్పు కొట్టింది. అదేవిధంగా గతంలో గంభీర్ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించి టైటిల్ని అయితే సాధించారు. ఆ జట్టు కూడా బ్రాండ్ వాల్యూ అధికంగా ఉందని చెప్పొచ్చు. సరే, ఇవన్నీ ఓకే, బ్రాండ్ వాల్యూ 1,00,000 కోట్లు, అదేవిధంగా ఏ టీంలో అయితే బ్రాండ్ వాల్యూ ఉన్నాయో సరే. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే మనం చర్చించుకోవాల్సిన విషయం ఉంది. అది ఏంటంటే ఐపీఎల్ టికెట్స్. ఇక ఇది ఐపీఎల్ టికెట్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించిన టికెట్. ఇది చిదంబరం స్టేడియంలో జరిగింది. ఇక ఈ టికెట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టికెట్లో బేసిక్ ప్రైస్ వచ్చేసి 2343 2343. ఇక్కడ బేసిక్ ప్రైస్ అయితే టోటల్ ప్రైస్ వచ్చేసి ఈ టికెట్కి సంబంధించింది 4,000 రూపాయలు. అంటే మిగతా 1,657 రూపాయలు మొత్తం కేవలం ట్యాక్సెస్ ద్వారానే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 25%, 781 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అదేవిధంగా ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కలుపుకుంటే బేసిక్ టికెట్, కేవలం టికెట్ మనకు 2,343 రూపాయలకు వస్తే దానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 20% పడుతుంది. దానికి 781 రూపాయలు యాడ్ చేసుకుంటే 3,125 రూపాయలు. ఇక దీనిపైన ఈ మొత్తం పైన మళ్ళీ జిఎస్టీ, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అవి 14%, 437, 437 మొత్తంగా 4,000. ఎక్కడ 2,343 టికెట్, ఎక్కడ 4,000. అంటే ఈ ట్యాక్సులు మరీ ఎక్కువగా ఉన్నాయని ఈ టికెట్ సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి 1,657 రూపాయలు కేవలం ట్యాక్స్ల ద్వారానే వెళ్తుంది. కేవలం టికెట్ ప్రైస్ 2,343 రూపాయలు అయితే మిగతా 1,653 రూపాయలు గవర్నమెంట్ల ట్యాక్స్లను కలుపుకుంటే 4,000 రూపాయలు చేరింది. ఇదైతే ఒక ఆసక్తికరమైన చర్చ అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేస్తూ ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. ఎక్కడ 2,000 టికెట్ 4,000కి ఇంతగానం ట్యాక్స్లా అంటూ కూడా అతడు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. ట్యాక్సులు మాత్రం విపరీతంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇక చూసారుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుంది, బీసీసీఐకి ఎలా వస్తుంది అనేది చూసారుగా. ఓకే, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.